పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను బలపరచుమని అడుగుచున్నాను దేవా. అదేవిధంగా ఆయన ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను జాగ్రత్తగా వినడానికి, గ్రహించడానికి మీరు సహాయం అనుగ్రహించమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు అనే 3 మాటలను మనం చూస్తూ ఉన్నాం. సంఘములో అధ్యక్షులు ఉంటారు, పరిచారకులు ఉంటారు, అదేవిధంగా పరిశుద్ధులు అనగా పెద్దలు కానటువంటి, పరిచారకులు కానటువంటి విశ్వాసులు. అధ్యక్షులకి మరొక పేరు పెద్దలు. పౌలు గారు తీతుకు రాస్తూ 1వ అధ్యాయము 7వ వచనంలో, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అధ్యక్షుడు అనే మాటను మనం చూస్తున్నాం. పై 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. పౌలు గారు తీతుని క్రేతులో విడిచి వచ్చాడు. ఎందుకు అంటే తీతు ఏం చేయడానికి? ప్రతి పట్టణంలో కూడా పెద్దలను నియమించడానికి. ఈ అధ్యాయంలో పెద్దల యొక్క అర్హతలని పౌలు గారు రాశారు. 5వ వచనంలో పెద్దలు అనే మాట మనం చూస్తాం. 7వ వచనంలో అధ్యక్షుడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి అధ్యక్షుడు అన్న, పెద్ద అన్న కూడా ఒకటే. ఈరోజు పెద్దల యొక్క బాధ్యతలు, సంఘ పెద్దల యొక్క బాధ్యతలు ఏమిటో మనము చూద్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనాన్ని మరియు 2వ వచనాలను నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించే.
కొందరు యోదయలోని యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చారు. అంతియొకయకు వచ్చి వాళ్ళు ఏం చేశారు? బోధించారు. ఏం బోధించారు అంటే, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది. అంతియొకయలో ఇశ్రాయేలీలు కానటువంటి అన్యజనులు ఉన్నారు. వారు వాక్యం విన్నారు, విశ్వాసం ఉంచారు, బాప్తిస్మం తీసుకున్నారు, క్రీస్తు సంఘంలో సభ్యులు అయ్యారు. వీరి దగ్గరికి కొంతమంది యూదా దేశములో ఉన్నటువంటి యెరూషలేము నుండి, యెరూషలేము సంఘము నుండి వచ్చారు. సంఘము నుండి వచ్చి రక్షణ పొందినటువంటి వారికి ఏం బోధించారంటే, మీరు ఇశ్రాయేలీయులు కానటువంటి అన్యజనులు కనుక మీరు రక్షణ పొందాలి అంటే సున్నతి పొందాలి. సున్నతిని మనము పాత నిబంధనలో చూస్తాం. సున్నతి పొందితేనే రక్షణ పొందుతారు అని బోధించారు. వీళ్ళకి అంతియొకయలో ఉన్నటువంటి వీరికి ఎవరైతే సువార్త వాక్యం చెప్పారో వారు ఆ విధంగా బోధించలేదు. మీరు సున్నతి పొందాలా రక్షణ పొందడానికి అని బోధించలేదు. ఇక్కడ సమస్య వచ్చింది. యూదా దేశంలోని యెరూషలేము నుండి కొందరు వచ్చి ఈ విధంగా బోధించడం ద్వారా అంతియొకయ సంఘములో రక్షణకు సంబంధించినటువంటి సమస్య ఏర్పడింది. ప్రభువైన యేసుక్రీస్తు కృప చేతనే రక్షణ అని వీరు విన్నారు, విశ్వాసం ఉంచారు, బాప్తిస్మం తీసుకున్నారు, రక్షణ పొందారు. కానీ వీరి దగ్గరికి వచ్చి మీరు సున్నతి పొందితేనే మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే రక్షణ పొందుతారు అని వచ్చి బోధించడం ద్వారా రక్షణకు సంబంధించినటువంటి సమస్య ప్రారంభమైంది. అక్కడే పౌలు గారు ఉన్నారు, బర్నబా గారు ఉన్నారు. పౌలు బర్నబా వీరిరువురు ఎవరైతే రక్షణ పొందడానికి సున్నతి పొందాలి అని బోధించారో వారితో విశేషమైన వివాదం కలిగి ఉన్నారు, తర్కించారు. వారు పౌలు బర్నబాలు బోధించినటువంటి వారితో చూడండి, అక్కడ 2వ వచనం మనం చదువుకుందాం. 2వ వచనం, పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించి, పౌలు బర్నబాలు ఆ బోధించినటువంటి వారితో విశేష వివాదం కలిగిన, వారితో తర్కించిన సమస్య పరిష్కరించబడలేదు. అందుకే ఒక సహోదరులు ఒక నిశ్చయానికి వచ్చారు. ఏ నిశ్చయానికి వచ్చారంటే, యెరూషలేమునకు మనం వెళ్దాం, అక్కడ ప్రారంభ సంఘం ఉంది, అక్కడనే యేసుక్రీస్తు ఏర్పరచుకున్న అపోస్తలులు ఉన్నారు, అక్కడనే పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు.
కనుక ఈ విషయం గురించి మాట్లాడడానికి అక్కడికి వెళదామని సహోదరులు నిశ్చయించుకున్నారు. అంటే పౌలు బర్నబాలు విశేష వివాదము కలిగిన, తర్కము కలిగిన సమస్య పరిష్కరించబడినప్పుడు, సమస్యకి పరిష్కారము కలగనప్పుడు అపోస్తలుల దగ్గరికి వెళ్ళాలనుకున్నారు, పెద్దల దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. పౌలు బర్నబాలు వాక్యము తెలియని వారు ఏమీ కాదు. మనకు తెలుసు కదా, క్రొత్త నిబంధనలో పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను కలుపుకుంటే 14 పుస్తకాలు రాశాడు. ఉన్న 27 పుస్తకాలలో 14 పుస్తకాలు పౌలు గారు రాసినవే. అంటే పౌలు గారు దేవుని వాక్యమును బాగుగా ఎరిగినటువంటి వాడు. అయినా సమస్యకి పరిష్కారం దొరకలేదట. పౌలు బర్నబాలు వారితో విశేష వివాదము, తర్కము కలిగిన సమస్య పరిష్కరించబడని కారణము చేత ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? యెరూషలేములోని ఆ సంఘానికి వెళ్ళాలని ఒక తీర్మానం చేసుకున్నారు. అక్కడ అపోస్తలులు ఉన్నారని సంఘ పెద్దలు ఉన్నారు అని నేను జ్ఞాపకం చేశాను. అయితే అపోస్తలులతో పాటు ఇక్కడ సంఘములో పెద్దలను చూస్తా ఉన్నాం. పెద్దల దగ్గరికి కూడా వెళ్ళాలి అనుకున్నారు. అంటే పెద్దలకు కూడా వాక్యము, దేవుని వాక్యము బాగా తెలుసు అని మనకు అర్థమవుతుంది. ఒకవేళ పెద్దలకు వాక్యము తెలియదు అనుకున్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకునేవారు కారు. అపోస్తలులతో పాటు పెద్దల దగ్గరకు కూడా వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించుకున్నారు. అంటే పెద్దలు ఈ రక్షణ పొందడమును గూర్చినటువంటి, దేవుని వాక్యమును గూర్చిన అవగాహన కలిగినటువంటి వారు, మోషేను గూర్చిన అవగాహన కలిగినటువంటి వారు, మోషే నియమించిన ఆచారమైన సున్నతిని గురించినటువంటి అవగాహన కలిగినటువంటి వారు, కృపను గురించిన అవగాహన కలిగినటువంటి వారు, రక్షణ అంటే కృపచేత రక్షణ అనే దానిని గూర్చి కూడా అవగాహన కలిగినటువంటి వారు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే సంఘ పెద్దలు సున్నతిని గురించి, అదేవిధంగా రక్షణను గురించి, దేవుని వాక్యమును బాగుగా తెలిసినటువంటి వారు కాబట్టే అపోస్తలులతో పాటు పెద్దల దగ్గరికి కూడా మనము వెళదామని వారు నిశ్చయించుకోవడాన్ని మనం చూస్తున్నాం. కనుక మొదటి విషయము, పెద్దలు దేవుని వాక్యము 66 పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని వాక్యము పట్ల చక్కని అవగాహన కలిగి ఉండవలసిన బాధ్యత కలిగినటువంటి వారు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అదేవిధంగా మనము 7వ వచనాన్ని 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 6వ వచనం, అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. పౌలు గారు యెరూషలేంకి వెళ్ళారు, బర్నబా యెరూషలేంకి వెళ్ళారు, ఇంకా కొంతమంది యెరూషలేంకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అపోస్తలులు, పెద్దలు, సంఘము వీరిని చేర్చుకున్నారు. అంతియోకియ నుండి వచ్చినటువంటి వారిని చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశారు అంటే మనం చదువుకున్నటువంటి 6వ వచనం ప్రకారంగా, అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. సంఘములో వాక్యపరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను గురించి, ఆ సమస్యను
పరిష్కరించడం కొరకు పెద్దలు అపోస్తలులతో కూడా ఆలోచించుటకు కూడి వచ్చిరి. అంటే ఇక్కడ బాధ్యత, పెద్దల యొక్క బాధ్యత ఏమిటంటే సంఘములో వాక్యపరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ వాక్యపరమైనటువంటి సమస్యను పరిష్కరించుట కొరకై ఆలోచన చేయుట కొరకు కూడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆలోచన చేసి సమస్యను పరిష్కరించు బాధ్యత కలిగినటువంటి వారు. మొదటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని వాక్యమును చక్కగా తెలుసుకోవలసినటువంటి బాధ్యత కలిగిన వారు. రెండవది, వాక్య విషయమైన సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుట కొరకు ఆలోచించుటకు కూడుకోవలసిన బాధ్యత కలిగినటువంటి వారు. తర్వాత మనము వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఆలోచించినప్పుడే వారికి ఏం చేయాలా అని తోస్తుంది, సమస్యను ఎలా పరిష్కరించాలి అని తోస్తుంది. చూడండి, అదే అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. ఆలోచించుటకు కూడినప్పుడు వీరికి సమస్యను ఎలా పరిష్కరించాలో తోచినట్లుగా మనం చూస్తున్నాం. ఆలోచించుటకే కూడుకోకపోతే సమస్యను ఎలా పరిష్కరించాలో వాళ్ళకు తోచేది కాదు. సమస్యను ఎలా పరిష్కరించాలో అపోస్తలులకు పెద్దలకి సంఘానికి ఒకే అభిప్రాయము వచ్చేది కాదు. ఆలోచించుటకు కూడుకోవడం ద్వారా వారికి సమస్యను ఎలా పరిష్కరించాలో తోచింది. సమస్యను ఎలా పరిష్కరించాలో వారికి అందరికీ ఒకే అభిప్రాయం కలిగింది. చూడండి, 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 26వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. అపోస్తలులకి పెద్దలకి సంఘానికి ఒకే అభిప్రాయము, వారందరూ కూడా ఒకే అభిప్రాయానికి వచ్చారు. వాళ్ళకి ఏం చేయాలో తోచింది. ఏం చేశారు చూడండి, 23వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, వీరు రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను సిరియాలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము అనే ఒక పత్రికను రాశారు. వాళ్ళకి ఏం తోచిందంటే యూదా మరియు శీల అనే వారిని ఈ సంఘములో నుండి అంతియొకయ సంఘానికి పంపిద్దాం, పౌలు బర్నబాలతో కూడా పంపిద్దాం. ఒక పత్రికను రాసి ఆ పత్రికను వీరి ద్వారా పంపిద్దాము. వీరు ఆ పత్రికను తీసుకుని వెళ్తారు, అంతియొకయలో ఉన్నటువంటి సంఘ సహోదరులకు ఆ పత్రికను ఇస్తారు. ఆ సంఘ సహోదరులు ఆ పత్రికను తీసుకొని చదువుతారు. చదివిన తర్వాత రక్షణ విషయమై మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందడం అవసరం లేదా అని వారికి అర్థమవుతుంది అని ఈ విధంగా పత్రిక వ్రాసి పంపించడం జరిగింది. పత్రికను వ్రాసినట్లుగా అపోస్తలులు అదేవిధంగా పెద్దలు కూడా పత్రికను రాసి చివరికి
సమస్యను పరిష్కరించినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే పెద్దలు, సంఘ పెద్దలు సంఘములో వాక్యపరమైనటువంటి సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యను పరిష్కరించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారు. ఈ సమయంలో 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, దేవుని సంఘ పెద్దలు 66 పుస్తకాలలోని దేవుని మాటలను బాగుగా తెలిసిన వారై ఉండాలి. రెండవది, తెలిసిన తర్వాత సంఘములో వాక్యపరమైన సమస్యను పరిష్కరించడము కొరకు ఆలోచించడానికి కూడుకోవలసిన బాధ్యత గలవారై ఉన్నారు. మూడవది, సమస్యని పరిష్కరించు బాధ్యత గలవారై ఉన్నారు. ఈ 3 బాధ్యతలను సంఘ పెద్దలు కలిగి ఉన్నారు అని మనం ఈ యొక్క అధ్యాయము ద్వారా జ్ఞాపకము చేసుకొనొచ్చు ఉన్నాం. అదేవిధంగా ఇదే అధ్యాయము, ఇదే పుస్తకము 20వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. అతడు అనగా పౌలు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా, నేను ఇక్కడ లూకా గారు పౌలు గారి గురించి రాశాడు. పౌలు గారు మిలేతు నుండి వర్తమానం పంపాడంట. ఎక్కడికి వర్తమానం పంపాడు? ఎఫెసునకు వర్తమానం పంపాడు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలకి వర్తమానం పంపాడు. సంఘ పెద్దలు వర్తమానాన్ని పొందుకున్నారు. వర్తమానం పొందుకున్న తర్వాత ఈ పౌలు గారు ఉన్నటువంటి స్థలానికి వచ్చారు. వచ్చినప్పుడు పౌలు గారు వారితో మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు సంఘపు పెద్దలతో మాట్లాడుచున్నటువంటి సందర్భం. మాట్లాడుచు ఏం చెప్పాడో చూడండి. 28వ వచనం, 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చియో మీ మట్టుకు మిమ్మును గూర్చియో జాగ్రత్తగా ఉండుడి. పౌలు గారు సంఘపు పెద్దలతో మాట్లాడుచు వారి యొక్క బాధ్యతని జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? సంఘ పెద్దలారా, యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించాడు. ఆ యొక్క సంఘాన్ని చూడమ్మా, సంఘాన్ని పెద్దలైనటువంటి మీ చేతులకు అప్పగించాడు. ఇప్పుడు మీరేం చేయాలి అంటే సంఘాన్ని కాయాలి. యేసుక్రీస్తు తన స్వంత రక్తము చేత కొని సంపాదించినటువంటి సంఘాన్ని మీరు కాయాలి అని పౌలు గారు సంఘపు పెద్దలతో మాట్లాడుచు ఉంటున్నాడు. ఇక్కడ సంఘపు పెద్దల బాధ్యతను మనం చూస్తున్నాం. ఏంటి వీరి బాధ్యత? ఏమిటి అంటే కాయడం. సంఘ పెద్దలు సంఘాన్ని కాయడం. కాయుట అనే మాటకి సమాన అర్థాలు వచ్చే పదాలు బైబిల్లో మనకి ఉపయోగించబడ్డాయి. మేపుట, పరిపాలించుట, ఏలుట. పరిపాలించడం అన్నా, మేపుట లేక పోషించడం అన్నా, లేక ఏలుట అన్నా ఒకటే. వీటి సారాంశం అంతా కూడా ఒకటే. సంఘ పెద్దల యొక్క బాధ్యత ఏమిటి అంటే సంఘాన్ని కాయాలి. ఎలా కాయాలి చూడండి.
పౌలు గారు తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచుడి. ఇక్కడ పౌలు గారు తిమోతికి పత్రికను రాశాడు. తిమోతికి పత్రికను రాస్తూ ఈ 5వ అధ్యాయము 17వ వచనంలో పెద్దల విషయమై మాట్లాడుచున్నటువంటి సందర్భం, సంఘ పెద్దల విషయమై మాట్లాడుచున్నటువంటి సందర్భం. పెద్దలు సంఘాన్ని ఎలా పాలించాలో, లేక ఎలా కాయాలో, లేక ఎలా మేపాలో, లేక ఎలా పోషించాలో, లేక ఎలా సంఘాన్ని ఏలాలో తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఏమని చెప్తున్నాడు? బాగుగా పాలన చేయు పెద్దలను. అంటే సంఘ పెద్దలు సంఘాన్ని ఏం చేయాలట? పాలించాలి అట. ఎలా పాలించాలట? బాగుగా పాలించాలి అట. కాయడం అన్నా పాలించడం అన్నా ఒకటే, నేను మీకు జ్ఞాపకం చేశాను కదా అని వ్రాస్తూ, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా అనగా ముఖ్యంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. అంటే వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడవలసిన పెద్దలు అని మనకి ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది. పెద్దలు సంఘాన్ని కాయాలి, బాగుగా కాయాలి. బాగుగా కాయడము అనగా వాక్యము, దేవుని వాక్యం చేత వారిని కాయాలి. వాక్యమును ప్రకటించి, వాక్యమును బోధించి, వాక్యాన్ని తేటగా ప్రకటించి, తేటగా బోధిస్తూ, తేటగా ప్రకటించే విషయంలో, తేటగా బోధించే విషయంలో ప్రయాసపడవలసినటువంటి వారుగా ఉన్నారు పెద్దలు. వాక్యమును ప్రకటించాలి, ఉపదేశించాలి. ఉపదేశించాలంటే బోధించాలి. బోధించాలి అంటే సంఘ పెద్దలు బైబిల్ను తీసి చదవాలి. సంఘ పెద్దలు బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలను తీసి చదివి ధ్యానించి, వారు దేవుని వాక్య విషయమైన జ్ఞానమును సంపాదించుకొనవలసిన వారై ఉన్నారు. అప్పుడే సంఘాన్ని బాగుగా కాయగలరు వాక్యం చేత. అప్పుడే బాగుగా పరిపాలన చేయగలరు, బాగుగా మేపగలరు, బాగుగా పోషించగలరు. సంఘ పెద్దకి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియలేదు అనుకోండి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియకపోతే సంఘాన్ని బాగుగా ఎలా కాస్తాడు? సంఘ పెద్దలకి రక్షణకు సంబంధించినటువంటి అవగాహనే లేకపోతే, మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందాలా వద్దా అని వారికే తెలియకపోతే, కృప చేతనే రక్షణ కలుగుతుందా లేకపోతే సున్నతి చేత రక్షణ కలుగుతుందా అని వారికే అవగాహన లేకపోతే, వారు ఏ విధంగా సమస్యను పరిష్కరించగలరు? వారు ఏ విధంగా సంఘాన్ని బాగుగా కాయగలరు? కాయలేరు కదా. కాబట్టి సంఘ పెద్దలు సంఘాన్ని బాగుగా కాయాలి అంటే వాళ్ళు ప్రయాసపడాలి. సంఘ పెద్దలు సోమరులుగా ఉండకూడదు. సంఘ పెద్దలు శ్రద్ధ గల వారుగా ఉండాలి. సంఘ పెద్దలు చురుకుగా ఉండాలి.
శ్రద్ధ గలవాడే, చురుకు గలవాడే ప్రయాసపడగలడు, కష్టపడగలడు. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి దేవుని వాక్యము చెప్పడానికి సిద్ధపడగలడు. ఒక బుధవారం వాక్యం చెప్పాలి అన్నా, ఒక శుక్రవారం వాక్యం చెప్పాలి అన్నా, ఎప్పుడు వాక్యం చెప్పాలి అన్నా సంఘ పెద్దలు ప్రయాస పడితేనే, కష్టపడితేనే సంఘానికి చక్కని మేతను వారు ఇవ్వగలరు, ఆత్మ సంబంధమైన మేతను ఇవ్వగలరు. ప్రయాసపడవలసినటువంటి సంఘ పెద్దలు వాక్యమందు వాక్యాన్ని ప్రకటించడములో, వాక్యాన్ని బోధించడములో ప్రయాసపడవలసిన లేక కష్టపడవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి పెద్దలుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఎహెచ్కేలు పుస్తకము 34వ అధ్యాయం 34వ అధ్యాయములో దేవుడు కాపరులను గురించి ఈ విధంగా రాయించాడు. 34వ అధ్యాయం 1వ వచనం నుంచి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ, కాపరులు గొర్రెలను మేపవలెను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. గొర్రెలను మేపని కాపరులను గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుచు ఉంటున్నాడు. 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. సంఘ పెద్దలు సంఘాన్ని కాయాలి, బాగుగా కాయాలి. బాగుగా కాయాలి అంటే వాక్యం ప్రకటించడంలో, వాక్యం బోధించడంలో ప్రయాసపడేవారుగా ఉండాలి. నేను మొదలనే జ్ఞాపకం చేశాను, దేవుని వాక్యమును బాగుగా తెలిసిన వారై ఉండాలి. తెలిసిన వారుగా ఉన్నప్పుడే సంఘములో ఏ విశ్వాసి బలహీనమైన వాడో గుర్తుపట్టగలడు, ఏ విశ్వాసి ఆత్మ సంబంధమైన రోగముతో ఉన్నాడో గుర్తుపట్టగలడు, ఏ విశ్వాసి గాయపడ్డాడో గుర్తుపట్టగలడు, ఏ విశ్వాసి తోలివేయబడ్డాడో గుర్తుపట్టగలడు, ఏ విశ్వాసి తప్పిపోయాడో గుర్తుపట్టగలడు. సంఘ పెద్దలకి దేవుని వాక్యం బాగా తెలిసినప్పుడే సంఘములో ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో గుర్తించగలరు. ఏ విశ్వాసైనా బలహీనంగా ఉన్నట్లయితే బలపరచగలడు. ఏ విశ్వాసైనా ఆత్మ సంబంధమైన రోగముతో ఉంటే స్వస్థపరచగలడు. ఏ విశ్వాసి అయినా గాయపడి ఉంటే ఆ గాయాన్ని కట్టగలడు. ఏ విశ్వాసి అయినా తోలివేయబడి ఉంటే తోలుకొని రాగలడు. ఏ విశ్వాసి అయినా తప్పిపోయి ఉంటే వెదకగలడు. ఈ విధంగా దేవుని వాక్యమందు ప్రయాసపడే, దేవుని వాక్యాన్ని ప్రకటించడములో, బోధించడములో విశేషంగా ప్రయాసపడే సంఘ పెద్దలే సంఘాన్ని ఈ విధంగా కాయగలరు.
చూడండి 14వ 13వ వచనం నుంచి మనము చదువుకుందాం. 13వ వచనం. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దును దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. ఒక మంచి కాపరి, దేవుడు తన గురించే తాను ఇక్కడ చెప్పుకుంటున్నాడు. నేను ఇలా చేస్తాను అని చెప్పుకుంటున్నాడు. ఒక మంచి కాపరి ఏం చేస్తాడట? మేపుతాడంట. ఎక్కడెక్కడ మేపుతాడంట? పర్వతముల మీద, వాగుల ఎద్ద, దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందు వాటిని మేపెదను. 14వ వచనాన్ని చదువుకుందాం. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ మంచి మేత ఎక్కడ మేపాలి అంట? మంచి మేత ఎక్కడుందో అక్కడ మేపాలి. సంఘ పెద్దలు మంచి మేతను తెలిసిన వారై ఉండాలి. సంఘ పెద్దలు మంచి మేత కలిగిన వారై ఉండాలి. అంటే సంఘ పెద్దలు దేవుని వాక్యమును బాగుగా తెలిసిన వారై ఉండాలి. బాగుగా తెలిస్తేనే కదండి మంచి మేత పెట్టగలరు. వారికి ఏ వాక్యం తెలియకపోతే వారి దగ్గరే మంచి మేత లేదు. వారి దగ్గరే మంచి మేత లేకపోతే సంఘానికి మంచి మేతతో ఎలా మేపగలరు? మేపే అవకాశం ఉండదు కదా. మరి సంఘ పెద్దల యొక్క బాధ్యత ఏమిటంటే వాక్యమందు అనగా వాక్యమును ప్రకటించడంలో, బోధించడంలో ప్రయాసపడు బాధ్యత కలిగినటువంటి వారుగా ఉండాలి. వారు 66 పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని మాటలను సరిగా విభజించువారుగా ఉండాలి. దేవుని మాటలకు కలపకుండా, తీసేయకుండా, ఉన్నది ఉన్నట్లుగా దేవుని మాటలను స్వచ్ఛముగా, మోసము లేకుండా వారు మొదట తెలుసుకోవలసిన వారుగా ఉన్నారు. తెలుసుకున్న దానిని వాళ్ళు సంఘానికి అదే విధంగా బోధించవలసినటువంటి వారై ఉన్నారు. ఇక్కడ 14వ వచనంలో దేవుడు అంటున్నాడు, దేవుడు రాయించాడు, నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇంకా ఏమని దేవుడు రాయించాడు? ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేను. ఆ మాటలు చూడండి. ఈ దొడ్డి ఎలాంటి దొడ్డి అంటే అవి మంచి దొడ్డిలో పండుకొనును. సంఘాన్ని బాగుగా కాయడం, మంచి దొడ్డిలో పండుకొనును. తర్వాత బలమైన మేత గల స్థలమందు అవి మేయును. మంచి మేత, బలమైనటువంటి మేత, రెండు మాటలను మనం చూస్తున్నాం. మంచి మేత, బలమైన మేత అంటే హిత బోధ, అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ, స్వచ్ఛమైనటువంటి బోధ, కల్తీ లేని బోధ. సంఘ పెద్దలు తెలుసుకోవలసినటువంటి మొదట వారు దానిని ఎరగవలసినటువంటి వారే ఉన్నారు. రెండవది దానిని సంఘానికి ఇవ్వవలసినటువంటి వారే ఉన్నారు.
చూడండి, కల్తీ లేని పాలు, కల్తీ లేని పెరుగు, కల్తీ లేని నెయ్యి అని మనం చూస్తూ ఉంటాం. స్వచ్ఛమైన అనే మాటలు మనం పాల ప్యాకెట్ల మీద, పెరుగు ప్యాకెట్ల మీద, నెయ్యికి సంబంధించినటువంటి వాటి మీద మనం చూస్తూ ఉంటాం. మంచి మేత, బలమైనటువంటి మేత. చూడండి, ఇంకా 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 16వ వచనం, తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని, బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. సంఘాన్ని బాగుగా కాయడం, సంఘ పెద్దలు సంఘాన్ని బాగుగా కాయడం. ఏమంటున్నాడు ఇక్కడ 16వ వచనంలో, ఏ విశ్వాసి అయినా తప్పిపోతే సంఘ పెద్ద ఏం చేయాలట? వెదకాలి. తోలివేయబడి ఉన్నట్లయితే తోలుకొని రావాలి, గాయపడినట్లయితే కచ్చాలి, దుర్బలముగా అనగా బలహీనంగా ఉన్నట్లయితే బలపరచాలి. అలాగే సంఘములో క్రొవ్వినటువంటి విశ్వాసులు కూడా ఉంటారు. ఆ వారిని ఏం చేయాలట? క్రొవ్విన వాటికిని, బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచదు. అంటే సంఘములో ఎవరెవరు ఎటువంటి వారో సంఘ పెద్దలు అవగాహన కలిగి ఉండవలసినటువంటి వారు. సంఘ పెద్దలకి దేవుని వాక్యం బాగుగా తెలిసినప్పుడే సంఘములో ఏ విశ్వాసి ఎలా ఉన్నాడో అవగాహన కలిగి ఉండగలరు. కనుక ఈ సమయంలో సంఘ పెద్దల యొక్క బాధ్యత ఏమిటి అనగా సంఘాన్ని కాయడం, సంఘాన్ని బాగుగా కాయడం, మంచి మేతతో, బలమైన మేతతో కాయడం. బలమైన మేతతో, మంచి మేతతో కాయాలి అంటే ఖచ్చితంగా సంఘ పెద్ద మంచి మేతను, బలమైన మేతను తన దగ్గర కలిగి ఉండవలసినటువంటి వాడు. అలాగా సంఘ పెద్దలు మంచి మేత, బలమైన మేత అన్న వాక్యాన్ని వారు బాగుగా తెలుసుకొనిన వారుగా ఉండాలి అంటే వారు దివారాత్రము ఈ దేవుని మాటలని ధ్యానించ బద్ధులై ఉంటున్నారు. అప్పుడు మాత్రమే వారికి దేవుని వాక్యం నిలుస్తుంది. అప్పుడు మాత్రమే వారు బలమైన మేతను, మంచి మేతను కలిగి ఉండగలరు. అప్పుడు మాత్రమే ఆ మేతతో సంఘాన్ని కాయడానికి వీలవుతుంది. మరలా జ్ఞాపకం చేస్తాను, మనము సంఘ పెద్దల యొక్క బాధ్యతలను జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, దేవుని వాక్యాన్ని బాగుగా తెలుసుకోవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారు. రెండవది, సంఘంలో సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించుట కొరకు ఆలోచించుటకు కూడుకొనవలసిన బాధ్యత కలిగినటువంటి వారు. మూడవది, సంఘ పెద్దలు సంఘంలో ఏర్పడే వాక్యపరమైన సమస్యలకి పరిష్కారం చూపు బాధ్యత కలిగినటువంటి వారై ఉంటున్నారు. నాలుగవది, సంఘాన్ని బాగుగా కాయవలసినటువంటి వారై ఉంటున్నారు. చివరిగా ఒక్క వచనాన్ని మనము చదువుకొని ముగించుకున్నాం. ఇర్మియా పుస్తకము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇర్మియా పుస్తకం 3వ అధ్యాయము 15వ వచనం. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును. వారు అంటే కాపరులు ఎలా ఏలుతారట? నేను మీకు జ్ఞాపకం చేశాను. ఏలడం అన్నా, పరిపాలించడం అన్నా,
మేపడం అన్నా, పోషించడము అన్నా, కాయడము అన్నా, ఈ మాటల సారాంశం అంతా కూడా ఒకటే. ఇక్కడ కాపరులు ఎలా కాస్తారు అంటే 15వ వచనంలో జ్ఞానముతోను వివేకముతోను సంఘ పెద్దలు కాయవలసిన వారై ఉన్నారు. అంటే సంఘ పెద్దలు దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందవలసిన బాధ్యత కలిగినటువంటి వారు. సంఘ పెద్దలు వివేకమును సంపాదించుకోవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారు. సంఘ పెద్దల యొక్క బాధ్యతలు ఇవి. వారు ఆ విధంగా దేవుని విషయమైన జ్ఞానం కలిగి, వివేకం కలిగి, దేవుడు వారికి అప్పగించినటువంటి మంద అనగా సంఘం అనే మందని బాగుగా కాయవలసినటువంటి వారై ఉన్నారు. సంఘ పెద్దల యొక్క బాధ్యతలు. సంఘస్థులముగా ప్రతి ఒక్కరూ కూడా సంఘ పెద్దలకు ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటో ఎరగవలసిన వారై ఉన్నారు. ఆ బాధ్యతలను ఎరిగి సంఘ పెద్దలు మరి ఇలాంటి బాధ్యతలు కలిగి జీవిస్తున్నారా లేదా అనే అవగాహన కూడా మనము కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనం ఆ విధంగా జీవించుటకు సహాయమును చేయగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను దేవ, ఇంతవరకు నాయన మీ మాటలు చెప్పడానికి మీరు తండ్రి దాసుడనైనా నన్ను బలపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. అదేవిధంగా నాయన ఇక్కడ ఉన్నటువంటి వారు మీ మాటలను జాగ్రత్తగా వినడానికి, గ్రహించడానికి మీరు సహాయం చేసినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. చెప్పినటువంటి నేను, అదేవిధంగా నాయన వినటువంటి వారు అందరూ కూడా మీ మాటలను మా హృదయములలో భద్రం చేసుకొని ఆ మాటల ప్రకారంగా మా అనుదిన జీవితంలో నడుచుకొనొచ్చు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని, ముందున్నటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన పరిశుద్ధాత్ముడి ద్వారా మీరు నడిపించి మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.